వాక్యంలోకి వెళ్దాం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 37 నుంచి మనము చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాను. ఓకే. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. వావ్, యూ కెన్ రీడ్ ఫ్రమ్ 35 నుంచి కూడా మనం చూసుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువు అయినను వస్త్రహీనత అయినను ఉపద్రవము అయినను ఖడ్గము మనలను ఎడబాపున ఇవన్నీ కూడా దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేయాలని అవి ప్రయత్నిస్తున్నాయి. సో దీస్ థింగ్స్ ఆర్ ట్రైయింగ్ టు మేక్ యూ గో ఫార్ అవే ఫ్రమ్ ద లార్డ్. ఇవన్నీ మనం కలిగితే, ఒకవేళ ఇవన్నీ మన జీవితంలో వచ్చే దేనికి తెలుసా? నిన్ను దేవుణ్ణి వేరు చేయడానికి. అండ్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ టు సపరేట్ యూ అండ్ గాడ్. ఇవన్నీ మళ్ళీ చూసుకుందాం, మళ్ళీ ఇంకోసారి. రీడ్ దట్ వన్స్ అగైన్. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను. నంబర్ 1, శ్రమలు వచ్చినప్పుడు దేవుడికి దూరం అయిపోతాం మనం, అవునా కదా? నంబర్ 1, శ్రమ వచ్చినప్పుడు దేవుడికి దూరం అయిపోతాం. నంబర్ 2, బాధ ఎక్కువైపోతే మనం దూరం అయిపోతాం, దేవుడికి దూరంగా వెళ్ళిపోతారు. చాలా మంది ఎవరికి కనిపినంత దూరంగా కొండ శిఖరాల్లోకి వెళ్ళిపోతారు. కొందరు తాగుడు అలవాటు చేసుకుంటారు, కొందరు చీకట్లోకి వెళ్ళిపోతారు, కొందరు పడిపోతూ ఉంటారు. నెక్స్ట్ నంబర్ 3, హింసలు. అనేకులు మిమ్మల్ని హింస పెడితే మీరు పారిపోతారు. కష్టాలను ఎదుర్కోలేరు, హింసలను ఎదుర్కోలేరు. భర్త 2 ఒకవేళ తిట్టినా నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. సో ఆల్వేస్ కొన్ని మనం తట్టుకోలేకపోతున్నాం అసలు. కానీ ఇవి ఎందుకు వస్తున్నాయి, ఏం చేయడానికి వస్తున్నాయో మనం తెలుసుకుందాం. కరువు వచ్చేస్తే చాలామంది పారిపోతూ ఉంటారు. చూడండి, ఆ దేశంలో కరువు వచ్చింది, ఇజ్రాయేల్ దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఆమె ఆ ఊరు విడిచి వెళ్ళిపోయింది. రూతు యొక్క అత్తమ్మ నయోమి, కరువు వచ్చింది ఇజ్రాయేల్లో. అమ్మో, ఇక్కడ ఉంటే మనం చచ్చిపోతామని చెప్పి నేరుగా ఆ ఊరి నుంచి వేరే ఊరికి, వేరే దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళిపోయింది ఆమె. సో నిన్ను దేవుణ్ణి వేరు చేయడానికి చాలా ఉన్నాయి. నీ మీద రూపించబడుతున్న ఆయుధము ఏది? వర్ధిల్లదని దేవుడు చెప్తుంటే, కానీ మీరు గమనించాల్సింది తెలుసా? నీ మీద ఒక ఆయుధము రూపించబడుతుంది. There is a weapon which is created by devil, and the devil is creating weapons. ఎన్నో ఆయుధాలు క్రియేట్ చేస్తుంది. నంబర్ 1 శ్రమ. నంబర్ 2 బాధలు, హింస. నంబర్ 3 హింస. నంబర్ 4 కరువు, వస్త్రహీనత. నంబర్ 5 వస్త్రహీనత. అంటే ఎప్పుడైతే నీకు బట్టలు తగ్గిపోతాయో నీవు కూడా దేవుడికి దూరం అవడం స్టార్ట్ చేస్తావు. సో ఇవన్నీ దేవుడికి నిన్ను దూరం చేయాలనుకుంటున్నాయి. ఇవన్నీ చాలా భయంకరమైన ఆయుధాలు, అపవాదివి. పేదరికం అనేది అపవాది యొక్క ఆయుధము. వస్త్రహీనత, ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున. వావ్, ఎన్నొచ్చాయి మొత్తం? 7. వావ్, వాడు కూడా మంచి సంఖ్యలు మెయింటైన్ చేస్తున్నాడు. మంచి నంబర్స్. 7 ఈజ్ ఎ గుడ్ నెంబర్. 7 రకాల ప్రాబ్లమ్స్ని మన జీవితంలో వాడు క్రియేట్ చేస్తున్నాడు. వాడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు వెంటనే దేవుడి నుంచి దూరము అవ్వకూడదు. శ్రమ వచ్చిందా పారిపోకు, బాధ వచ్చిందా పారిపోకు, ఉపద్రవం వచ్చిందా పారిపోకు, హింస వచ్చిందా పారిపోకు, రోగం వచ్చిందా పారిపోకు, వస్త్రహీనత వచ్చిందా పారిపోకు, రోగం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, చీకటి వచ్చింది, పారిపోకు. దేవుడి దగ్గర నిలకడగా ఉండు. ఆమేన్. చూద్దాం, లెట్స్ కమ్ డౌన్ 38.
మరణమైనను జీవమైనను దేవదూతలు అయినను ప్రధానులు అయినను ఉన్నవి అయినను రాబోవినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. వావ్. 37 చదవండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటి అన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధికమైన విజయము పొందుచున్నాము. ఆమేన్. చెప్దాం అందరము, అత్యధికమైన విజయము. దాన్ని విజయం అనట్లే దేవుడు. దట్ ఈస్ నాట్ విక్టరీ, దట్ ఈస్ నాట్ సక్సెస్. అత్యధికమైన విజయము. ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంటుంది. లెట్ us read in English. 37. In all these things అంటే 7 రకాల కష్టాలు, 7 రకాల బాధలు, 7 రకాల హింసలు, 7 రకాల కరువులు, 7 రకాల గాయాలు, 7 రకాల అటాక్స్ ఒకవేళ నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ we are more than conquerors. Wow. We are more than conquerors through him that loved us. Yeah, దేవుడు మనందరిని అప్గ్రేడ్ చేస్తాడు. చూడండి, in all these things we are more than conquerors through him that loved us. చూడండి, ఈ స్క్రిప్చర్ అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు, because the Holy Ghost is talking to me. కాంకరర్స్ అంటే గెలిచేవాడిని కాంకరర్ అంటారు. దేన్ని గెలిచేవాడంటే, ఒక యుద్ధం మనకు వస్తే ఆ యుద్ధాన్ని నేనే యుద్ధం చేసి గెలవడం అనే దాన్ని ఏమంటారంటే కాంకరర్స్. నేను జయం పొందుకున్నాను. ఎగ్జామ్ నేనే రాశాను, నేనే పాస్ అయ్యాను. నువ్వు ఎగ్జామ్ రాయలేదు, నేను పాస్ అవ్వలేదు. ఓకే, నువ్వే ఎగ్జామ్ రాసావు, నువ్వే పాస్ అయ్యావు. దాన్ని కాంకరర్స్ అంటారు, విజయం పొందుకునేవారు అంటారు. అంటే దీంట్లో చాలా మర్మం ఉంది, జాగ్రత్తగా వినండి. 7 రకాల కష్టాలు ఈ భూమి ముందు ఉన్నాయా? 7 రకాల శ్రమలు ఉన్నాయా? 7 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయా? 7 రకాల అటాక్స్ ఉన్నాయా? ఎవరు తప్పించుకోలేరు. ఇవి ఎవరు తప్పించుకోలేరు. అందరి జీవితంలో ఈ అటాక్స్ని, ఆఖరికి మనందరి జీవితంలో అపవాదిగాడు ఈ 7 రకాల బాణాలు వేస్తాడు నీ లైఫ్లో. నువ్వు గమనించాలి. ఈరోజు బట్టలు లేవంటే అయితే ఏదో ఒకదాన్ని నా మీద లేపాడు. ఈరోజు నాకు రోగం వచ్చిందంటే ఈరోజు నా మీద ఏదో ఒక బాణమో వేసాడు. చూసారా, ప్రతి హాస్పిటల్ ఫిల్ అయిపోయింది, ప్రతి క్లినిక్ ఫిల్ అయిపోయింది. అందరూ బిజీగా ఉన్నారు. డే అండ్ నైట్ అందరూ ఇంజక్షన్లు, సెలైన్లు పొడుస్తూనే ఉన్నారు. తెగ బిజీ అయిపోయారు. బట్ చర్చ్ ఈజ్ నాట్ బిజీ. చిచి, చర్చ్ ఈజ్ నాట్ బిజీ. లెట్ us కీప్ ఎ హీలింగ్ సర్వీస్. ఒక హీలింగ్ సర్వీస్ మిడ్ వీక్లో పెడదాం. ఆమెన్. బలహీనత గలవారు, అనారోగ్యంతో ఉన్నవారు, చావు బతుకులు ఉన్న వారిని దేవుడు స్వస్థపరచాలి. ఆమెన్. హల్లెలూయా. నేను నా దేవుణ్ణి ఊరుకొని నేను దేవను స్వస్థపరిచి తీరాల్సిందే. ఆమెన్. హల్లెలూయా. సో ఈ 7 రకాల బాధలు, కష్టాలు, యుద్ధాలు, పోరాటాలు, బాణాలు మన మీదకి వస్తాయి. ఆమెన్. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఏమి వీటితో యుద్ధం చేయనవసరం లేదు. జస్ట్ చూడండి. ఒక వ్యక్తి ఒక యుద్ధం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ యుద్ధాన్ని చేస్తే వాడిని కాంకరర్ అంటారు. కాంకరర్, విజయమును పొందుకున్న వ్యక్తి. ఓకే, కానీ ఇక్కడ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. అంటే మనము విజయాలు పొందుకునే వాళ్ళకంటే గొప్పవాళ్ళం అంట మనం. ఆమెన్. అంటే వాళ్ళకంటే గొప్పవాళ్ళు అంటే ఎవరు? అసలు మనం ఎలా విజయాలు పొందుకోవాలి? అసలు దేవుడు మనకు ఎలా విజయాలు ఇస్తాడు? అసలు ఎలా విజయాలు ఇస్తాడంటే జాగ్రత్తగా గమనించండి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక మనిషికి ఒక కష్టం వస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. ఒక మనిషికి ఒకేసారి 7 కష్టాలు వస్తే, ఒక మనిషికి ఒక రోగం వస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. ఒకేసారి 7 రకాల రోగాలు వస్తే, ఒక మనిషికి కాళ్ళు నొప్పి వస్తే తట్టుకోలేకపోతున్నాడు. ఒళ్ళంతా నొప్పులు వస్తే అసలు మందిరానికి కాదు కదా, అడుగు కూడా పెట్టలేదు. సో దిస్ వరల్డ్ ఈజ్ అండర్ విచ్ క్రాఫ్ట్. అపవాది వందల వేల మందికి చేతబడులు చేస్తుంది. సో దాట్స్ వై యూ పీపుల్ ఆర్ సిక్. ఏంది సడన్గా ఏంటి మార్పులు, సడన్గా ఏంటి రోగాలు? ఐ ప్రేడ్ ఫర్ మెనీ పీపుల్ ఎస్టర్డే. చేస్తూనే ఉన్నాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాను.
ఓ పక్క మైండ్లో రేపు సండే ప్రభువా, అయినా చేయాలి, అయినా చేస్తూనే ఉన్నాను. మీరు క్లైమేట్ని తిడుతున్నారు కానీ దెయ్యాన్ని తిట్టట్లేదు. పిటీ ఆన్ యూ. వాతావరణం మారిందన్నా అంటున్నారు కానీ దెయ్యంగాడి రోగం ఇచ్చాడు అంటలే మీరు. యు ఆర్ ఎంటర్టైనింగ్ ద డెవిల్ బట్ యు ఆర్ స్కోల్డింగ్ ద క్రియేషన్. అసలు ఎవరు చెప్పారు మీకు సృష్టిని తిట్టమని? సీజన్ బైబిల్లో ఎక్కడ రాస్తుందా సీజన్కి రోగాలు వస్తాయని? వినబట్టలే. పురుషులారా చెప్పండి, పిల్లలారా చెప్పండి. ప్రతి సీజన్కి, ప్రతి ఎండాకాలానికి, ప్రతి చలికాలానికి, ప్రతి వానాకాలానికి జబ్బులు వస్తాయి అని బైబిల్లో రాస్తుందా? వినబడలేదు. మరి ఎందుకు వచ్చినాయి? క్లైమేట్ చేంజ్ అండి. వాతావరణం బాగా మారిపోయింది. వాతావరణము బాగా మారిపోయి అంటే మార్పు ఉంది బైబిల్లో, కానీ రోగాలు లేవు. దేవుడే సీజన్స్ని మార్చేది, దేవుడే కాలాలని మార్చేది. బట్ దేవుడు అనారోగ్యాల్ని యాడ్ చేసి దేవుడు కాలాలని మార్చడు. ఆమేన్. అండ్ దిస్ ఆల్ సిక్నెస్ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్. ఈ వస్త్రహీనత ఎవరి నుంచి వస్తుంది? అపవాది నుంచి. ఈ రోగాలు ఎవరి నుంచి వస్తున్నాయి? వినబట్లే. ఈ కరువు ఎవరి నుంచి వస్తుంది? ఈ నిరుద్యోగం ఎవరి నుంచి వస్తుంది? ఈ ఉపద్రవం ఎవరి నుంచి వస్తుంది? ఈ భయంకరమైన వేదనలు, నొప్పులు ఎవరి నుంచి వస్తున్నాయి? డోంట్ ఎంటర్టైన్ హిమ్ అండ్ వాడికి సపోర్ట్ చేయబకండి దయచేసి. ఇఫ్ యూ సపోర్ట్ ద డెవిల్ యు ఆర్ నాట్ మై చర్చ్ మెంబర్. అంతే, నీకు మెంబర్షిప్ తీసి పడేస్తాను. అన్న ఎప్పుడు ఇచ్చావన్న మెంబర్షిప్ను? స్పిరిట్లో ఇచ్చాను. ఓకే, తీసుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇవన్నీ రోగాలని, ఆ రోగాల గంపల్లో చాలా రోజుల తర్వాత విన్నాను నేను చికెన్ గునియా అని. అబ్బా, ఈ మాట ఒక 10 సంవత్సరాల క్రితం విన్నానుగా, మళ్ళీ వచ్చింది ఈ దెయ్యం అనుకున్నా. ఈ దెయ్యం మళ్ళీ వచ్చింది. ఈ దెయ్యం మళ్ళీ వచ్చింది. దాన్ని తొక్కి తోలుదీయాలి. ఆమేన్. హల్లెలూయా. ఐ వాంట్ ఎ బిగ్ ఆమేన్. ఆ కరోనా పోయింది, ఇప్పుడు మళ్ళీ చికెన్ అంటే ఏం జరుగుతుంది తెలుసా? మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం, పాస్ అవుతున్నాం, మళ్ళీ ఫెయిల్ అవుతున్నాం, మళ్ళీ రాస్తున్నాం, మళ్ళీ ఫెయిల్ అవుతున్నాం. అంటే మన రోగాన్ని మనమే పోరాడుతున్నాం, మన యుద్ధాలు మనమే చేస్తున్నాం, మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాం. అంటే యేసయ్యని మర్చిపోయాం మన శ్రమల్లో, యేసయ్యని మర్చిపోయాం మన యొక్క ఆత్మీయ జీవితంలో, యేసయ్యని మర్చిపోయాం మన యొక్క జర్నీలో. we forgot Jesus. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? హూ ఆర్ కాంకరర్స్. ఒక వ్యక్తి యుద్ధము చేసి గెలిచిన వాడిని కాంకరర్ అంటారు. కానీ ఒక వ్యక్తి యుద్ధము చేయకుండా గెలిచిన వాడిని మోర్ దాన్ కాంకరర్స్ అంటారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం ఈరోజు ఏ శత్రువుతో, ఏ రోగముతో, ఏ బలహీనతతో యుద్ధము చేయకుండానే గెలవబోతున్నాం. ఆమేన్, ఆమేన్. మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. సో దేవుడు ఒకటే అంటున్నాడు, యు ఆర్ నాట్ కాంకరర్స్, యు ఆర్ మోర్ దెన్ కాంకరర్స్. హల్లెలూయా. అత్యధికమైన విజయము అంటే నువ్వు ఒక్కసారి అత్యధికమైన విజయం పొందుకున్నావా, నువ్వు జీవితంలో ఆ ఏరియాలో మళ్ళీ ఫెయిల్ అవ్వవు. ఆమేన్. నేను ఒకటే చెప్తాను, ఒక్కసారి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కన్నావా, యు ఆర్ నో మోర్ ఎ బారన్ ఉమెన్. అవునా కదా? నువ్వు ఒక్కసారి ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కన్నావా, నిన్ను ఎవడు జీవితంలో గొడ్రాలు అని పిలవడు. పిలుస్తాడా? పిలవడా? ఎవరు పిలవరు నిన్ను గొడ్రాలు. అసలు ఆ పేరే నీకు పెట్టబడదు. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి నీకు పెళ్ళి పిల్లలు పుట్టారా, ఇంకెప్పుడు నీకు పెళ్లి కాలేదు ఎవరు నిన్ను తిట్టరు. ఆమేన్. సో దేవుడు మీరు కాదు నేను చేస్తాను, మీకు ఒక పేరు పెడుతున్నాను, యు ఆర్ మోర్ దాన్ కాంకరర్స్ అని పెడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు, అసలు మాటలు కూడా రాని వాళ్ళు కూడా చెప్పండి, ఐ ఆమ్ మోర్ దాన్ ఎ కాంకరర్. మన దేవుడు పేరు ఏం పేరు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి ఎంతో సైన్యం ఉంది, ఆయనకి కొన్ని వందల వేల కోట్ల సైన్యం ఉంది. ఆ సైన్యము నీ శత్రువుతో యుద్ధం చేస్తుంది. ఆమేన్. నీ రోగముతో యుద్ధం చేస్తుంది. ఆమేన్. నీ దరిద్రముతో యుద్ధం చేస్తుంది. ఆమేన్. నీ బలహీనతతో యుద్ధం చేస్తుంది. ఆమేన్. నీ మీద చేతబడులు ఉన్నాయా, నీ మీద చీకటి ఉందా, నీ మీద యుద్ధాలు ఉన్నాయా, వస్త్రహీనత ఉందా, దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్. అందుకనే మనకు ఒక పేరు పెట్టాడు, we are more than a conqueror. ఆమేన్, హల్లెలూయా. సో ఇన్ని
వాటితో మనం పోరాడుతున్నాం ప్రతిరోజు. ప్రభా 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 బట్టలు లేవు ప్రభా, ప్రభా ప్రభా బట్టలు లేవు ప్రభా, డబ్బులు లేవు ప్రభా, ఉద్యోగం లేదు ప్రభా, పనులు లేవు ప్రభా. we are searching for these things. we are searching for these things. వీటన్నిటి కోసం వెతుకుతున్నాం మనం ప్రతిరోజు. దేవుని వెతకట్లే, డబ్బు లేదు వెతుకుతున్నాం. కానీ దాంట్లో కూడా నేను గెలిపిస్తాను మిమ్మల్ని అంటున్నాడు. ఆమెన్. ఈ రోజు నుంచి లైఫ్ టైం విక్టరీ మనకు. ఆమెన్. ఈరోజు మనం గెలిచామా, జీవితంలో ఆ యుద్ధం చేయబడలేదు. ఆమెన్. హల్లెలూయా. మీ లైఫ్లో ఎప్పుడు ప్రేయర్ చేయలేదు, చేయిస్తా. ఆమెన్. బికాజ్ వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. ఆమెన్. మనము రోజు జయించేవాడి కంటే మనము ఇంకా గొప్పవాళ్ళం. ఆమెన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ తీసుకోండి, క్రికెట్టో, వాలీబాలో, బాస్కెట్బాలో. ఒక శత్రువు లేదా ఒక అపోనెంట్ ఉంటారు, ఫ్రెండ్. వాడితో మనము యుద్ధం చేయాలి, వాడితో ఆడాలి. గెలవచ్చు, గెలవకపోవచ్చు. లేదా పొరపాటున గెలిచేవనుకో, మళ్ళీ ఇంకో నెల తర్వాత మళ్ళీ మ్యాచ్ ఉంటుంది. మళ్ళీ గెలవచ్చు, గెలవకపోవచ్చు. అంటే నువ్వు ఆడే గెలవాలా, నువ్వు ఆడకుండా ఎవరు విజయం ఇవ్వరు. కానీ నా దేవుడు నువ్వు యుద్ధం చేయకుండా నీకు విజయం ఇస్తాడు. ఆమెన్. చూడండి, ఏ గేమ్ అయినా చూడండి, ఏ ప్రాబ్లం అయినా చూడండి, నువ్వు ఆడి తీరాలి. నువ్వు ఆడితేనే కప్పు, నువ్వు గెలిస్తేనే కప్పు, నువ్వు వాడిని ఓడిస్తేనే కప్పు. నువ్వే కష్టపడాలా, నువ్వే రెక్కలన్నీ అరిగిపోవాలా, నువ్వే కష్టపడాలా, నువ్వే కష్టపడి గెలవాలా. సో కష్టపడి గెలిచిన వాళ్ళందరికీ నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. గుర్తుపెట్టుకో, 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 వాడు మళ్ళీ ఓడిపోతాడు. ఇండియా గెలిచిందా? గెలిచింది వరల్డ్ కప్. తర్వాత మళ్ళీ ఓడిపోయింది. ఎందుకంటే వాడి సొంత సామర్థ్యాన్ని బట్టి వాడు గెలుస్తున్నాడు. మళ్ళీ పక్క రోజు ఆ సామర్థ్యము ఉండదు. కానీ మనము రోజు గెలవాలంటే క్రీస్తు ప్రేమలో మనం ఉండాలి. ఆమెన్. 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 వాక్యం సెలవిస్తుంది, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ త్రూ హిమ్ దట్ లవ్డ్ అస్. మనము క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కటి జయించగలం. ఆమెన్. మనము అంటే ఇప్పుడు మన యుద్ధం చేసేది ఎవరు? యేసయ్యే. మన బ్యాటిల్స్ చేసేది ఎవరు? యేసయ్యే. మళ్ళీ చదవమ్మా 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను. నంబర్ 1, మన జీవితంలో నుంచి శ్రమ తీసేయాల్సింది ఎవరు? యేసయ్యే. ఆమెన్. మీ జీవితంలో శ్రమలు తీసేది ఎవరు? వినబట్లే. మీ తాత కాదు, మీ అవ్వ కాదు, మీ ఆయన కాదు, మీ ఆవిడ కాదు. ఎవరు తీరవి, ఎవరు తీలేరు కూడా. నీ జీవితంలో 7 రకాల శ్రమలు వచ్చిన శ్రమల్ని తీయాల్సింది ఎవరు? నువ్వు యేసయ్యలో ఉంటే నీ లోపల ఉన్న ప్రతి దాన్ని తీసేస్తాడు దేవుడు. ఆమెన్. ఆమెన్. అప్పుడు జనాలు అంటారు, ఒరే నీకు ఏ రోగం రాదేంద్రా, నీకు ఏ అప్పులు లేవేంద్రా, నీకే కష్టాలు లేవేంద్రా, నీకే బాధలు లేవేంద్రా అని జనాలు మనం చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు నువ్వు అంటావు, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. ఆమెన్. ఆమెన్. నేను రోజు యుద్ధము చేసి గెలిచేవాడి కంటే నేను గొప్పవాడిని. ఎందుకంటే అసలు యుద్ధమే చేయను, అయినా గెలుస్తాను. ఆమెన్. సో చూడండి, నంబర్ 1 శ్రమ ఎవరు తీయాలి? యేసయ్య తీసేయాలి. ఆమెన్. నంబర్ 2 హింస అయినను. హింస మిమ్మల్ని హింసలు పెడుతున్నారు. వాళ్ళని చూడంగానే ఎప్పుడన్నా, అమ్మ వీడు వచ్చాడు నన్ను హింస పెడతాడు, టార్చర్ పెట్టేస్తాడు, నాయన వీడి వల్ల నా వల్ల ప్రభా నన్ను కాపాడు ప్రభా, నన్ను తప్పించు ప్రభా అంటాం. లైఫ్లో ఆ హింస లేకుండానే చేస్తాడు దేవుడు. ఆమెన్. హీ ఈస్ టూ గుడ్. జీసస్ ఇస్ టూ గుడ్. యేసు ప్రభు చాలా మంచోడు. నువ్వు ఆయనలో నిలిచి ఉంటే, ఆయన నీలో ఉంటే, నీ లోపల ఉన్న ఈ 7 రకాల శ్రమలు, బాధలు, వేదనలు, యుద్ధాలు, పోరాటాలు, బాణాలు అన్నీ ఒక్కోటి తీసేస్తాడు. ఆమె. నంబర్ 3 బాధ అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవము అయినను. ఒకప్పుడు మీ జీవితాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక 2 చీరలు, 2 ప్యాంట్లు, ఒక డ్రెస్సో, టీషర్టో ఉండేది. ఈరోజు మీకు పిరువా నిండా బట్టలు ఉన్నాయి. ఆమెన్. ఎవరెవరో ఇస్తున్నారు, ఎవరెవరో గిఫ్ట్కి ఇస్తున్నారు, ఎవరెవరో ఇస్తున్నారు. క్రిస్మస్కి, పండగలకి, అక్కడ ఇక్కడ బర్త్డేలకి కొనుక్కుంటా ఉన్నారు, ఇస్తూ ఉన్నారు గిఫ్ట్గా. అంటే నీలో మెల్లగా ఏం పోతుంది? వస్త్రహీనత పోతుంది. ఎవరు తీసేస్తున్నారు? యేసయ్య తీసేస్తున్నాడు. ఆమెన్. కరువు, నీలో ఒకప్పుడు కరువు ఉన్నింది. ఒక పూట తినడానికే చాలా కష్టంగా ఉండేదేమో నీకు. రోజు బియ్యం తెచ్చుకొని తినాలేమో. ఈరోజు నీ జీవితంలో ఎన్నో రైస్ బ్యాగులు నీ ఇంట్లో ఎన్నెన్నో పెట్టేసి ఆశీర్వాదం ఎన్నెన్నో ఎంతమందికి ఇవ్వగలిగే సామర్థ్యం దేవుడు నీలో పెట్టాడంటే, నీలో కరువును తీసేసాడు నీ లైఫ్లో దేవుడు.
హల్లెలూయా. నీది పెట్టే చేతులుగా మార్చేశాడు. ఆమెన్. నీకు ఇచ్చే చేతులుగా మార్చేశాడు. ఆమెన్. ఒకప్పుడు నీ చేతులు బాగా తీసుకున్నాయి, ఎవరెవరు ఇస్తారా తీసుకుందామని. కానీ ఈరోజు నువ్వు చూస్తే నీలో కరువు పోయి సమృద్ధి వచ్చేసింది. ఆమెన్. హల్లెలూయా. అది మనల్ని బట్టి కాదు, మన సామర్థ్యాన్ని బట్టి కాదు. ఆమెన్. నేను అత్యధికమైన విజయాన్ని పొందుకుంటున్నాను. ఆమెన్. నేను క్రీస్తును బట్టి ప్రతి దినము అత్యధికమైన విజయాన్ని నేను పొందుకుంటున్నాను. ఐ ఆమ్ మోర్ దాన్ ఎ కాంకరర్. హల్లెలూయా. త్రూ క్రైస్ట్. ప్రతి దినం మనం నిద్రలేచి అనుకోవాలి, నేను అందరికంటే అత్యధికమైన విజయమును పొందుకునేవాణ్ణి అని. ఆమెన్. వెన్ యూ డిక్లేర్ యువర్ విక్టరీ, యూ విల్ సీ విక్టరీ ఎవ్రీ డే. ఆమెన్. యేసు ప్రభు తన కెరియర్లో ఓటమి చూడలేదు. ఆమెన్. యేసయ్య తన కెరియర్లో ఓటమి చూడలేదు, అనారోగ్యము చూడలేదు, బలహీనతలు చూడలేదు, పేదరికాన్ని చూడలేదు, ఇదిగో దరిద్రాన్ని చూడలేదు ఆయన. బికాజ్ హీఈస్ మోర్ దాన్ ఎ కాంకరర్. ఆమెన్. రోజు మొరపెట్టుకుంటాడు తండ్రికి. ఆయన ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఏం చేస్తాడు? మన యుద్ధాలన్నీ జయింపు చేస్తాడు, మనల్ని కూర్చోబెట్టి గెలిపిస్తాడు దేవుడు. ఆమెన్. ఆమెన్. అందుకే ప్రభు ఎప్పుడు అంటాడు, యేసయ్య మీరు దేన్ని గురించి కష్టపడలేదో ఆ కష్టఫలంలో మీరు పాలుభాగస్తులు అవుతారని ప్రభు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఆమెన్. ఆమెన్. రోజు యుద్ధం చేసే గెలిచేవాడిని ఏమంటారు? కాంకరర్ అంటాడు. యుద్ధము చేయకుండా గెలిచేవాడిని ఏమంటారు? మోర్ దాన్ ఎ కాంకరర్. హల్లెలూయా. యా, మోర్ దాన్ ఎ కాంకరర్. ఈరోజు మన మైండ్ వీటన్నిటిని జయించే మైండ్గా అయిపోవాలి. ఆమెన్. కమాన్, కంటిన్యూషన్ రీడ్, చదవను. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలనమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. 7 రకాల పోరాటాలు, బాణాల్లో నుంచి మనము అత్యధికమైన విజయం పొందుచున్నాము. ఆమెన్. ఆమెన్. నువ్వు పేదరికము పో అంటే పోదు, నిరుద్యోగం పో అంటే పోదు, రోగమా పో అంటే పోతుందా? నో. ఒక ఆమె అయితే నేను ప్రార్థన చేస్తుంటే ఏంటంటే 2 వారాల నుంచి ఉందా? ఏంటి అది? నువ్వు పొమ్మను కూడా చెప్పలేవు. జ్వరం వచ్చిందా? పైకి లేచి నజరేయుడైన యేసు నామములో స్వస్థత శీఘ్రముగా వచ్చును గాక అనండి, అంతే. ఆమెన్. సో యూ నీడ్ టు ప్రాక్టీస్. మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాను. he constructed the hospital like an MNC corporate company. 715 floors ఉంది. ఒక MNC కంపెనీ కట్టినట్టు కట్టాడు. నన్ను 2 గంటలు కూర్చోబెట్టాడు. నన్ను లోపలికి పంపించలేదు. క్యాన్సర్ పేషెంట్ ఆమెకు ప్రేయర్ చేయాలి. హైటెక్ సిటీలో ఉంది హాస్పిటల్ అది. కూర్చున్నాను అస్సలు పంపించలేదు. అస్సలు నేను అన్నాను, నువ్వు పంపించకపోతే హాస్పిటల్ ఉంటుంది, జాగ్రత్త అన్నాను. నువ్వు నన్ను పంపించకపోతే హాస్పిటల్ ఉండదు, జాగ్రత్త అన్నాను. అంతే, తెల్లకిందులు అయిపోద్ది. అంత పెద్ద మీ డబ్బులతో, మీ అనారోగ్యాలతో వాళ్ళు కట్టిన హాస్పిటల్ అవి. మామూలు కట్టలు, కోట్లు. మన ఏమో రేకులు. అంటే ఇక్కడ ఇవ్వాల్సిన అక్కడ ఇస్తున్నారు కదా. నేను ఒకటే కోరుకుంటాను, లెట్ ఎవ్రీ వన్ హీల్ పీపుల్. ఆమెన్. మీరు అందరినీ స్వస్థపరచాలి. ఓకే, వీక్ డేస్లో అక్కడ ఇక్కడ మీరు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగాలి. ఆమెన్. హల్లెలూయా. సో జనాలు భయపడాలి, ఏం తెలుసా? క్రిస్టియన్స్ ఆర్ హీలర్స్ అని. ఆమెన్. క్రీస్తును ధరించుకున్న వాళ్ళు స్వస్థపరుస్తారు అని. ఆమెన్. అయ్యారు నాకే రోగాలు పోవట్లేదు, నేను చెప్పి చూడు, జరుగుతుంది. ఆమెన్. పోయేటప్పుడు అట్ట తాక్కుంటూ వెళ్ళిపోవాలి. దడ బల జల బల జల బల జిలిబి అంతే తాక్కుంటూ వెళ్ళిపోవాలి, అంతే. శవాలు లేచేయాలి. ఆమెన్. ఆమెన్. అది దేవుని శక్తిని అలా క్యారీ చేయండి. రోగాలు కాదు క్యారీ చేయాల్సింది, మనం దేవుని ప్రసన్నతను క్యారీ చేస్తే రోగాలు వచ్చి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి వెళ్ళిపోతాయి. ఆమెన్. హల్లెలూయా. సో ద లార్డ్ విల్ హీల్ యూ టుడే, మై డియర్ చిల్డ్రన్. ద లార్డ్ విల్ హీల్ యూ టుడే. సో వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. మనము రోజు యుద్ధాలు చేసి జయించే వాళ్ళకంటే మనము చాలా గొప్పవాళ్ళం. ఎందుకంటే మనం యుద్ధము చేయకుండానే దేవుడు యుద్ధం చేసి మన జీవితాల్లో జయాన్ని ఇస్తాడు. ఆమెన్.
గిద్యోను తరపున దేవుడు యుద్ధం చేశాడు. యెహోషువ తరపున దేవుడు యుద్ధం చేశాడు. యెహోషాపాతు తరపున దేవుడు యుద్ధం చేశాడు. వాళ్ళందరూ బెరాకా లోయలోకి వచ్చి ఆయన ఎక్కువగా స్తుతించడం స్టార్ట్ చేశారు. ఆమెన్, ఆమెన్. క్రైస్తవులు స్తుతించడం కంటే యుద్ధాలు చేయడం బాగా ఇష్టపడతారు. క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించడం కంటే ఎక్కువగా ప్రయాసపడ్డము బాగా ఇష్టపడుతున్నారు. నువ్వు రోజు దేవుణ్ణి బాగా స్తుతించు, నీ దగ్గరకు దెయ్యాలు రావడానికి కూడా భయపడతాయి. యు ఆర్ కీపింగ్ యువర్ మౌత్ షట్. నువ్వు నోరు మూసుకొని ఉంటే అది శాపం, అది శాపం. యు ఆర్ కర్సింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ కర్సింగ్ యువర్ సెల్ఫ్. వెరీ సింపుల్. వాళ్ళు బెరాకా లోయలోకి వెళ్ళి స్తుతించడం స్టార్ట్ చేశారు. ఎందుకు తెలుసా? దేవుడు వాళ్ళకంటే ముందు వెళ్ళి అందరినీ చంపేశాడు. వాళ్ళు వెళ్ళి నిలబడితే ఎవ్వరు లేరు, అన్ని శవాలే ఉన్నాయి. ఏంటి ప్రభు అన్నప్పుడు, నేనే రా, మీరు రాకముందు మొత్తం అందరిని లేపేసాను అన్నాడు. వావ్, లుక్ ఎట్ దిస్ గాడ్, లుక్ ఎట్ దిస్ గాడ్. నీకంటే ముందు ఆయన అడ్వాన్స్గా ఉన్నాడు దేవుడు. బట్ నువ్వు అసలు అడ్వాన్స్లోనే లేవు, అడ్వాన్స్లోనే లేవు. ఏ హాస్పిటల్కి పోమంటారు బ్రదర్? నాకేం తెలుసురా. ఏ చర్చికి పోమంటో చెప్పు, నేను చెప్తాను నీకు. ఏ హాస్పిటల్ నేనని చెప్పేది నీకు? నేను అది చెప్పి, వాక్యం చెప్పి, ప్రార్థన చేసి, అన్నీ చెప్పి, అబ్బా బాగా వాడేస్తున్నారు. అబ్బా నన్ను బాగా వాడేస్తున్నారు. హీ ఈజ్ అ వెరీ బిగ్ గాడ్. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఈరోజు ఈ మాటలను బట్టి నీ లోపల ఉన్న రోగం భయపడాలి. ఆమెన్. ఇంత బూతులు తిట్టిన తర్వాత ఏ దయ్యం కూడా ఉండదు. ఆమెన్, ఆమెన్. మనం మాత్రం తిట్టకుండా, అయ్యా జ్వరం, అయ్యా రాలేని రోజు, మీరే చూసుకోండి. సరే సరే, మంచిది. మీకు ఆదివారాలే వస్తాయి జ్వరాలు. నో, ఆదివారం కోసమే వస్తాయి జ్వరాలు. నువ్వు వాక్యం వినకుండా, నువ్వు బలపడకుండా, నువ్వు శక్తిని పొందుకోకుండా, నువ్వు నిలబడకుండా చేయడానికే నీకు సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాను అన్నమాట జ్వరం. అలా కోర్స్ లాగా వస్తుంది. శనివారంకి వచ్చే లోపల ఎక్కువైపోద్ది. అయ్యగారు రాలేకపోతున్నా, చాలా బాధగా ఉంది అయ్యగారు. నేను అన్న ఆటో ఎక్కించుకొని రా, ఫ్లైట్లో రా, విమానంలో రా, ట్రైన్లో రా, ఎడదాకా రా రా. లేకపోతే ఎప్పుడు అడుగు, నువ్వు లేకపోతే ఎప్పుడు అడుగు. అన్నీ నీ ఇంటికి రావు, చర్చికి రా, వస్తాయి అన్నీ. ఆమెన్. దెర్ ఈజ్ హీలింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. వస్తా, ప్రార్థన చేస్తాను, ప్రాబ్లం లేదు. నీకు మరీ ఎమర్జెన్సీ అవబోతుకుని చేస్తా నేను. బట్ నువ్వు లేచి నడవగలుగుతున్నావా? పరిగెత్తుకుంటురా. ఆమెన్, ఆమెన్. కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అయ్యే పరిగెత్తుకుంటురా. నువ్వు దేవుడు ఇక్కడ చేయకపోతే అప్పుడు అడుగు నన్ను. హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హీలింగ్. ఆమెన్. ఆయన అద్భుతాలు చేసేవాడు ఆయన. ఆమెన్. దావీదు కూడా యుద్ధ రంగంలో నిలబడ్డాడు. ఆయన ఒకటే గుర్తుపెట్టుకున్నాడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని, ఆయన యుద్ధం చేస్తాడని. అపవాదికి యుద్ధం నేర్పించింది దేవుడు, తెలుసా? అసలు బ్యాటిల్, ఈ వార్స్ అన్ని క్రియేట్ చేసింది దేవుడు. ఆయన మన పక్షాన్ని యుద్ధం చేయలేడా? చేయగలడు. ఐ యామ్ మోర్ దాన్ ఎ కాంకరర్. ఆమెన్. నేను జయించేవాడి కంటే అత్యధికమైన విజయము పొందుకునేవాడిని నేను. ఆమెన్. ఈరోజు మీరు కూడా ఈ వాక్యం వింటున్న మీరు, ఏదైతే జయించలేను, ఏదైతే నేను గెలవలేను, నేను ఏదైతే ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నాను, ఇది పోద్దా, ఇది ఉంటుందా, ఇది ఊడిపోద్దా, లేదు ఇది నన్నే తీసుకోపోద్దా అని ఒకవేళ భయపడుతున్నావేమో, ఈరోజు ఈ మాట పలుకు, నేను అత్యధికమైన విజయాన్ని పొందుకునేవాడని. ఆమెన్. ఐ యామ్ మోర్ దాన్ ఎ కాంకరర్. హల్లెలూయా. ఈ లోకములో జయించే వాళ్ళకంటే గొప్పవాళ్ళం మనం. ఆమెన్. ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని జయించబోతున్నాం. ఆమెన్. వస్త్రహీనత, ఉపద్రవము, కరువు, హింస, బాధ, వేదన, శ్రమ అన్నిటినీ జయించబోతున్నాం. హల్లెలూయా. మనము యుద్ధము చేసి కాదు, దేవుడు యుద్ధం చేస్తే మనం గెలవబోతున్నాం. ఆమెన్, ఆమెన్. తెలుగులో సామెత ఉంది, సొమ్ము ఒకటిది సోకొకటిది అంట. అవును, కష్టపడేది ఆయన, యుద్ధం చేసేది ఆయన. విజయం ఎవరికి? ఇదేమో న్యాయమా? కాదు కదా. మీ అదే మీ అండర్స్టాండింగ్, అదే న్యాయం. పిల్లల కొరకు తండ్రి యుద్ధం చెయ్యాలా? భార్య కొరకు భర్త యుద్ధము. నీ పాటికి నువ్వు చావు, నేను పోతున్నా, బతికితే ఇంటికి రా, లేదని రాబాక అని వదిలేసిపోతాడా భార్యని భర్త? వినబడలా?
పిల్లలు శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బట్టలు లేవు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఫీజులు కట్టట్లే, ఇవన్నీ మీరు చూసుకొని రండి రా, నేను ఇంటికాడ ఉంటానని చెప్పి నా డాడీ వెళ్ళిపోతాడా? నో, హీ ఈజ్ అవర్ ఫాదర్, హీ ఈజ్ అవర్ హస్బెండ్ అండ్ హీ ఈజ్ అవర్ బ్రదర్, హీ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఈ భూమి మీద మీకే ఎన్ని ఫీలింగ్స్ ఉంటే మిమ్మల్ని సృష్టించిన దేవుడికి ఎన్ని ఫీలింగ్స్ ఉండాలి లోపల. యా, హీ విల్ డూ ద బెస్ట్, హీ విల్ డూ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. మీరు నమ్మకే, దేవుణ్ణి నమ్మకే. ఇట్స్ ఆల్ అబౌట్ బిలీఫ్, ఇట్స్ ఆల్ అబౌట్ బిలీఫ్. నా అప్పులు తీరుస్తాడా, నేను బాగుపడతానా, నేను లేస్తానా అనేసరి ఫ్యూచర్ ఆ విజనే లేదు క్రైస్తవులకి. దినదిన ఆహారం ఏ రోజుకి ఆ రోజు తిన్నామా, తాగామా, రేపు ఉండి డబ్బులు అంటే రేపు కదా చూసుకుందాం అనే ధీమాలో ఉన్నాం మనం. నో, యూ నీడ్ టు హ్యావ్ ఏ స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ మేనేజ్మెంట్. నాలెడ్జ్ ఉండాలి ఫ్యూచర్ గురించి మీకు. పోనీ రోగాలు వస్తున్నాయి, నెక్స్ట్ వీక్ రెడీ అవుతారా? తెలియదు, ఎట్ట రెడీ అవుతారు? And one more thing I want to tell you, and there is another serious lockdown. మళ్ళీ రాబోతున్న దినాల్లో ఒక సీరియస్ లాక్డౌన్, మళ్ళీ ఇంకోసారి అపవాది బంధించబోతుంది మనల్ని. అండ్ 2020 దాని ముందు నథింగ్ అసలు. అది ఓన్లీ ట్రయల్ వర్షన్. 2020లో జస్ట్ క్రికెట్ ఆడింది మనతో అంతే. సో అనదర్ ఇయర్ రాబోతున్న సంవత్సరాల్లో భయంకరమైనటువంటి లాక్డౌన్ రాబోతుంది. దానికోసం మనం సిద్ధపడాలి. ఆమేన్. పక్కా దేర్ ఈజ్ అ సీరియస్ లాక్డౌన్. నువ్వు ఇప్పుడు సర్కస్లు చేసి, డ్యాన్సులు వేసి, నువ్వు భరతనాట్యం చేసి, దేవుడు కొంచెం దూరం అయిపోయి నువ్వు తోతాయి ప్రార్థనలు చేస్తున్నావా? ఆ వచ్చే శ్రమల దినాల్లో మాత్రం మనం తట్టుకోలేం. వీ నీడ్ టు హ్యావ్ ఎ స్పిరిట్ ఆఫ్ జోసెఫ్. ఆ జోసెఫ్ 7 ఏళ్ళు ఆ కరువు రాబోతుందని ముందుగా 7 ఏళ్ళు ఆయన చాలా కష్టపడ్డాడు. 7 ఏళ్ల కోసం ఆయన ఎంతో దాచిపెట్టుకొని ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. సో వీ నీడ్ టు నో దట్ వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. మన రోగముతో మనం యుద్ధం చేయబడలేదు, మన శ్రమతో మనం యుద్ధం చేయబడలేదు. దేవా యుద్ధం చెయ్యి, బికాజ్ యూ టోల్డ్ మీ ఐ ఆమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. నువ్వే చెప్పావు నేను అత్యధికమైన విజయాన్ని పొందుకుంటానని. అర్జెంటుగా అత్యధికమైన విజయమే. ఆమేన్. సో వీ నీడ్ టు బిలీవ్ దట్ వీఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్స్. యుద్ధాలు చేసేవాడికి విజయం వస్తుంది, కానీ యుద్ధము చేయకుండా విజయాన్ని పొందుకునేవాడిని ఏమంటారు తెలుసా? మోర్ దాన్ ఎ కాంకరర్ అంటారు. ఈరోజు మన జీవితాన్ని దేవుడు యుద్ధము చేయకుండానే ఆయన మనల్ని గెలిపిద్దాం అనుకుంటున్నాడు. మన శ్రమతో కానీ, మన జీవితంలో ఉన్న ఇబ్బందులతో కానీ, మన జీవితంలో ఉన్న రోగముతో కానీ అపవాది ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. అమ్మ, మీకు రోగం వచ్చిన వెంటనే ఫస్ట్ ఏది మ్యూట్ అవుతుంది తెలుసా? మీ నోరు మ్యూట్ అయిపోతారు. మీరు అస్సలు ప్రేయర్ చేయరు, మౌనం అయిపోతారు. కొందరైతే ప్రార్థన కూడా చేయించుకోరు, మర్చిపోతారు. ఏమ్మా ఫోన్ అన్న ప్రేయర్, మీరు బిజీగా ఉంటారా అని బిజీగా ఉంటారు. ఏమో నాకన్నా బిజీ నువ్వు ఉన్నట్టున్నావు, నాకన్నా బిజీగా ఉన్నావు రోగంతో, నువ్వు నాకన్నా బిజీ. ఎన్నో తీసుకొస్తాడు అపవాది సడన్గా. ఎప్పుడు చెప్తా గుర్తుపెట్టుకో, రోగాలు చెప్పిరావు, రోగాలు ఒక్కటి కూడా చెప్పిరావు. అది చెప్పి వచ్చినా చెప్పకుండా వచ్చిన తన జుట్టు పట్టుకొని బయట వేసాడమే మనం. ఆమేన్, ఆమేన్. చెప్పండి, ప్రతి కొండ, నా జీవితంలో ఉన్న ప్రతి కొండ, గుర్తుపెట్టుకో, నా జీవితంలో దేవుడు నాకు అత్యధికమైన విజయం ఇవ్వబోతున్నాడు. ఇక నా లైఫ్లో నువ్వు ఉండవు, నా జీవితంలో నువ్వు ఉండవు, నా శరీరంలో నువ్వు ఉండవు. ఆమేన్. ద మోస్ట్ పవర్ఫుల్ డీమన్స్ ఏంటి తెలుసా? ఒకటి వ్యాధి, రెండవది లేమి. ఒకటి అనారోగ్యాలు తెచ్చేది, రెండవది మిమ్మల్ని ఆర్థిక స్థితిలోంచి కిందకి పడేసేది. ఈ రెండే మిమ్మల్ని మానసికంగా భయంకరంగా ఇబ్బంది పెడతాయి. రోగముతో ఉంటే మీరు బాగుండరు, డబ్బులు లేకపోతే అసలు కూడా బాగుండరు. మీరు చాలా టెన్షన్ పడిపోతారు. అసలు మీకు 100,000 రోగాలు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది మీ లోపల. అబ్బా డబ్బులు లేవురా నాయన, అమ్మ బాబో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం చేయాలి, అస్సలు వేరే లెవెల్ టార్చర్. సో అందుకనే ఈ 2 దయ్యాల్ని జయించాలి మనం. ఆమేన్. దేవుడు మన పక్షంగా ఉండి జయించునుగాక. దేవుడు ఆయన గెలిచేసాడు ఆల్రెడీ. ఆమేన్. ఆయన సిలువలో మన కొరకు అన్ని గెలిచాడు. ఆమేన్. సిలువలో అన్ని తీసేసుకున్నాడు. ఆ వ్యాధి, ఆ లేమి, ఉపద్రవం, వస్త్రహీనత అన్ని మనం తీసుకున్నాడు. కాబట్టి అవి వచ్చినప్పుడు మనం దేవుడికి దూరం అవ్వకూడదు. ఆమేన్. అయిపోయిన తర్వాత కూడా దూరం అవ్వకూడదు.
సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు జాబ్ లేదు, ఓకేనా, రోజు 7 వారాలు మొక్కున్నావు, దేవా నాకు జాబ్ వస్తే మా సాక్ష్యం చెప్తాను ప్రభా అని. 7 వారాలు వరుసగా వచ్చావు, ఓకేనా. తర్వాత జాబ్ వచ్చేసింది, రావడం మానేసావు. ఏమీ లేనప్పుడు మనం దేవుడి మీద ఆధారపడుతున్నాం. ఒక్కోసారి అన్నీ వచ్చినప్పుడు మనం దేవుడి మీద ఆధారపడట్లేదు. అక్కడే అపవాదిగాడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, చిన్న ట్విస్ట్ పెడతాడు, కన్ఫ్యూజన్ స్పిరిట్ క్రియేట్ చేస్తాడు. పీపుల్ విల్ మేక్ యూ బిజీ. నిన్ను ప్రజలు, సమాజము బిజీ చేసేస్తుంది దేవుని మాటలు వినకుండా ఉండడానికి. దేవుని మాటలు మీరు వినకుండా ఉండడానికి ఈ భూమి మీద బంధువులు, సమాజము, కుటుంబీకులు అందరు మిమ్మల్ని బిజీ చేస్తారు. నీకు ఎక్కాల్సిన రసం ఎక్కదు, నువ్వు బలహీన పడిపోతావు ఆ వారం. హల్లెలూయా. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో దేవుడు ఒక పేరును పెడుతున్నాడు. ఏంటి తెలుసా? యు ఆర్ మోర్ దాన్ ఎ కాంకరర్. రాసుకునే వాళ్ళు రాసుకోండి, హృదయంలో రాసుకునే వాళ్ళు రాసుకోండి, మనసులో రాసుకునే వాళ్ళు రాసుకోండి. నేను అత్యధికమైన విజయాన్ని పొందుకునేవాడను. నేను సాధారణమైన విజయం పొందుకునేవాడని కాదు, నేను అత్యధికమైన విజయం పొందుకునేవాడను. ఐ యామ్ మోర్ దెన్ ఎ కాంకరర్ త్రూ క్రైస్ట్. యేసు ప్రభు ద్వారా నేను అన్నీ జయించేస్తాను. ఆమెన్. యేసయ్యలో ఉంటే నాకు అన్నీ జయమే. ఆమెన్. యేసయ్యతో ఉంటే నాకు అన్నీ జయమే. ఆమెన్. యేసయ్యలో ఉంటే నాకు అన్నీ జయమే. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యేసు ప్రభువులో మనం నాటబడితే ఆయన మన లోపలుండి అన్నిటిని గెలిపించేస్తాడు. హల్లెలూయా. ఇఫ్ జీసస్ ఇస్ నాట్ దేర్ ఇన్ యూ, ఆయన ప్రేమని నువ్వు లేకపోతే నువ్వు దేన్ని గెలవలేవు. గుర్తుపెట్టుకో, దేన్ని గెలవలేవు. ఆఖరికి ఎల్కేజీ ఎగ్జామ్ కూడా పాస్ కాలేవు, ఏబిసిడి కూడా ఫెయిల్ అవుతున్నా. ఏంది ఫెయిల్ అయిపోయినా. కొందరు పెద్ద పెద్ద టఫ్ ఎగ్జామ్లు కూడా పాస్ అవుతారు. ఎందుకు? యేసయ్య వల్ల. ఆమేన్. నువ్వు ఏది పొందుకున్నా, ఏ విజయాన్ని పొందుకున్నా ఒకటే, నేను క్రీస్తు ద్వారా అన్నిటినీ గెలుస్తాను. ఆమేన్. ఇంతవరకు నువ్వు ఏది గెలవలేదా? ఇంతవరకు నువ్వు ఏది గెలవాలనుకుంటున్నావా? ఒకటే పలుకు, నేను క్రీస్తు ద్వారా దీన్ని గెలుస్తాను. ఆయనది ఆషామాషి పేరు కాదు, చిన్న పేరు. యేసు ఉస్సు విస్సు ఏ కాదు, యేసు క్రీస్తు. ఆయన ఈస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఆయన ఎవరు తెలుసా? అన్ని నామముల కంటే పైనామం అది. అంటే మనందరి పేర్ల కన్నా ఆయన పేరు చాలా గొప్పది. సో ప్రతి రోగానికి పేరుందా? నెప్పులు అంటే ఆ నొప్పి అనే దెయ్యము రకరకాల ఏరియాలకు వచ్చేస్తుంది నీ బాడీలోకి. ఒకడికి ఎక్కడ ఉంది, 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 రకరకాల చోటు ఉంది ఆ నొప్పి. సో వన్ డీమన్ ఈస్ టార్మెంటింగ్ అండ్ కంట్రోలింగ్ యువర్ బాడీ. ఒక ఆమెకి ఇక్కడ కంట్రోల్ చేస్తుంది, ఒక ఆమెకి ఇక్కడ కంట్రోల్ చేస్తుంది, ఒక ఆమెకి ఇక్కడ, అక్కడ, అక్కడ. దాని పేరేం పేరు? నొప్పి. ఆ దెయ్యం పేరు ఏం పేరు? దానికి ఒక పేరుందా? గుర్తుపెట్టుకోండి. అవేం పెద్ద నామాలు కాదు, అవేం పెద్ద నామము కాదు అది. ఆ పేర్లన్నీ, ఇప్పుడు మీ రోగాలకన్నీ పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు కలిగిన రోగాలన్నీ కూడా ఒక పేరుకు భయపడాలి. ఆమేన్. ఒక పేరుకే, వ్యక్తి కూడా కాదు. నువ్వు వ్యక్తిని తీసుకుని వచ్చి రాబడలే ఇక్కడికి. నేను యేసు ప్రభువుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టబడలేదు. ఆయన పేరు చెప్తే చాలు. ఆమేన్. 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 ఇక్కడ మీరున్నారు, మీ నొప్పి ఉంది, మీ రోగం ఉంది. కానీ అనుకోండి, ఇక్కడ యేసు ప్రభు లేడు అనుకోండి, కానీ నేను ఆయన ఒక్క పేరుని తెచ్చుకుంటాను, యేసు అనే పేరు తెచ్చుకుంటాను. మీ దగ్గరున్న రోగాల పేర్లన్నీ భయపడతాయి. ఆమేన్. ఐ ఓన్లీ యూజ్ హిస్ నేమ్, ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు అనే పేరు వాడతాను. నీ లోపలున్న ఆ నొప్పి అనే పేరు గల దెయ్యం తెలుసా, అది భయపడుతుంది. నీ లోపల ఒక నొప్పి పేరు చెప్పావు కదా, అది కూడా భయపడుతుంది. ఏ పేరుకి చెప్పాలా? యేసు అనే నామానికి అవి భయపడతాయి. యేసు అనే నామానికి అవి భయపడతాయి. చెప్పు వాటికి. నిన్ను కాళ్ళ కింద తొక్కేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు యేసు అని. ఆమేన్. కరెక్ట్గా ఆయన పేరుని యూటిలైజ్ చేసుకోవడం చేతగాల క్రైస్తవులకి. అందుకే తీసే ప్రభా, తీసే ప్రభా, పో అది బాధ, అది బాధ, అది బాధ, అది బాధ, అది బాధ, అది బాధ, అది బాధ. యేసు అని నామం వాడండి. ఆమేన్. అందుకనే ఆయన సిలువకు ముందేమో కానీ సిలువ తర్వాత, పునరుద్ధానం తర్వాత తండ్రి అయిన దేవుడు అతనికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? గ్రీన్ సైన్తో పెట్టిన స్టేట్మెంట్ ఏం తెలుసా? ఈరోజు
నువ్వు నాకు లోబడ్డావు కాబట్టి, ఈరోజు నువ్వు అన్నిటినీ జయించావు కాబట్టి, ఇదిగో నీ పేరుని ఏం చేస్తున్నావు తెలుసా, అన్ని నామముల కంటే పై నామంగా చేసేస్తున్నాడు తండ్రి. ఆమెన్, ఆమెన్. అన్ని నామముల కంటే గొప్ప నామం ఎవరిది చెప్పాలి? నీ రోగం కంటే గొప్పదే, నీ వ్యాధి కంటే, నీ ఎయిడ్స్ క్యాన్సర్ కంటే గొప్పది. సో నీ రోగాన్ని ఎక్కువగా ఎగ్జాల్ట్ చేయ, అయ్యగారు క్యాన్సర్ 4th స్టేజ్, 4th స్టేజ్ 10th స్టేజ్ నాకేంది, యేసు నామములో యూ క్యాన్సర్ గో అంటే ఆ యేసు నామం అనే పదం విని ఆ క్యాన్సర్ భయపడిపోద్ది. ఆమెన్, ఆమెన్. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న అన్ని పేర్ల కంటే ఏ పేరు గొప్పది? ఇంకోటి, రోగం లేని పేరు లేని రోగం ఏమైనా ఉందా చెప్పాలి? చెప్పాలి. రోగం లేని పేరుందా? ఈ జబ్బు ఒకటి వచ్చింది 2020లో, దాన్ని పేరు పెట్టలేక కొంత పెద్ద పెద్ద స్కాలర్స్ కొన్ని నెలలు తీసుకొని పేరు పెట్టారు. అందరూ యూనిటీగా లాస్ట్కి ఒక పుచ్చిపోయిన పేరు పెట్టారు, కరోనా అని. అంతా అఖిల పక్ష సమావేశం చేసి పెద్ద 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 వాళ్ళందరూ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ మొత్తం ఒక టీమ్గా ఫామ్ అయిపోయి దానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు? కరోనా. అది ఏందో అది అసలు అర్థమే కాదు, సావదు. సముద్రం వచ్చి ముందుకొచ్చి వెనకపోతే దాని పేరు సునామీ అని పెట్టారు. ఏం పేర్లే అసలు, నువ్వు ఏమన్నా పెట్టుకోరా పేర్లు, కానీ అన్ని పేర్ల కంటే నా యేసే పేరు గొప్పది. ఆమెన్, ఆమెన్. ఏ పేరైనా నా యేసే తర్వాతే. ఆమెన్. ఏ పేరైనా నా యేసే తర్వాతే. ఆమెన్. ఏ పేరైనా నా యేసయ్య తర్వాతే. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప పేరు తెలుసా. నువ్వు ఈ చిన్న చిన్న పేర్లకు భయపడుతున్నావా? నువ్వు ఏ స్టేజ్ అయినా తీసుకోరా. ఆమెన్. నా ప్రభు యొక్క పేరు తర్వాతే అది. ఆమెన్, హల్లెలూయా. దాన్ని సైన్ పెట్టి ఆర్డైన్ చేసింది నా తండ్రి. ఆమెన్. అన్ని నామముల కంటే పై నామము నజరేయుడైన యేసు నామము. సంతకం పెట్టాడంతే. ఏ దెయ్యం దగ్గరికైనా ఇల్లు నీకు యేసై తెలుసు వాయ్ బాబాయ్ అంటది. నిజం చెప్తున్నా, నువ్వు ఇదిగో మనుషులు భయపడరేమో, కానీ ప్రతి దెయ్యం భయపడుతుంది. ఎవరికి? యేసు అనే నామంకి ఎక్కువ వాల్యూ ఇట్లే మనం, కానీ ప్రతి దెయ్యం భయపడుతుంది యేసు నామానికి. ఆమెన్. మీరు ఎన్నో చూస్తుంటారు, ఇదిగో ఇదే ప్లేస్లో ఎన్నో దెయ్యాలు లోగుతుంటాయి. యేసు నామములో పో అంటే పోనాడు, ఏయ్ పో యేసు నామములు అంటే వెళ్ళిపోతాను. అయ్యా నన్ను వదిలేయ్యా ప్లీజ్ అయ్యా, ఆయన పేరు వాడబాకయ్యా ప్లీజ్ అయ్యా, నీకు దండం పెడతాను. ఎవ్రీ డెవిల్ విల్ బెగ్, అడుక్కుంటుంది. అయ్యా నీకు దండం పెడతానయ్యా, ఆయన పేరు వాడబాకయ్యా ప్లీజ్, ఆయన పేరు తలుసుకుంటేనే, ఆయన పేరు నువ్వు అరుస్తుంటేనే మాకు లోపల మొత్తం కాలిపోతుందయ్యా అంట. ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు అనే పదం, దిస్ నేమ్ ఇస్ టు పవర్ఫుల్. ఆయన నామంలో జరిగింది ఏ నామంలో జరుగుతుంది? వెంకటేష్లా దుర్గా బిర్గా జిర్గా ఏందా ఎవరి నీకు పేరు పెట్టింది? పేరు మార్చాలి. బ్యాప్టిజం తీసుకున్నావు నువ్వు, ఏదో పేరు నీది పేరు గౌరీ. పేర్లు మార్చాలా అవన్నీ పెంట పేర్లు అయ్యి దరిద్రపు పేర్లు మార్చాలి. సో అనేక ఏరియాల్లో రిపేర్స్ ఉన్నాయి లైఫ్లో, అవన్నీ మనం సెట్ చేయాలి. ఆమెన్, ఆమెన్. నిన్ను పిలుస్తా అదే పేర్లు పిలుస్తూ ఉంటే నువ్వు అదే స్ట్రక్చర్లోకి వెళ్ళిపోతావు. ఈ పేరు కన్నా గొప్ప పేరు ఇంకోటి లేదు. అది ఐశ్వర్య కాదు, బేశ్వర్య కాదు, భోశ్వర్య కాదు, ఏదైనా సరే యేసు ప్రభు నామం తర్వాతే. ఆయన పేరు చెప్తే రోగాలు దెయ్యాలు పారిపోతాయి. ఆమెన్. నా మాటలు నమ్మండి. ఆయన పేరు చెప్తే ఆ పేరులో ఉంది శక్తి. ఆయన కూడా రాబడలే. ఆయన పేరు మాత్రం వాడుకో. ఆయన పేరు వాడుకో. యేసు నామములో యూ పెయింట్ గా పోద్ది. చెప్తానే ఉండు, నజరేయుడన్న యేసు నామములో పలకుతూనే ఉండు. పలకడం చేతగొట్టలే, ఒక్కొక్కడికి పలకడం చేతగొట్టలే. యు ఆర్ డిగ్రేడింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు అనే నామం మీరు సరిగ్గా వాడట్లేదు. యేసు అనే నామం వాడాలా. ముసలోళ్ళైనా, యవనస్తులైనా, చిన్నపిల్లలైనా ఈ పేరు మీ రక్తంలోకి వెళ్ళిపోవాలి. ఆమెన్. నరాల్లో కోసినా కూడా యేసు అనే నామం రావాలి. ఆమెన్, హల్లెలూయా. This name is the name above all names. Hallelujah. Name above all names. ఆయనే మన కొరకు యుద్ధం చేస్తాడంట. And I will call you as a more than conquerors in this world. అందరిని చూసేది ఒక ఎత్తు, మనల్ని యేసు ప్రభు చూసేది ఒక ఎత్తు.
బా వీళ్ళు ఏ యుద్ధం చేయకుండానే నేను యుద్ధం చేసి గెలిపిస్తారని వీళ్ళు నమ్మారురా, వీళ్ళని నేను రోజు గెలిపిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి మనం గెలిచామా జీవితంలో ఓడిపోం. ఒక్కసారి మనం స్వస్థపడ్డామా జీవితంలో మనకు రోగం రాదు. ఒక్కసారి మనం రిచ్ అయిపోయామా ఇంకా పేదవాళ్ళం అవ్వం. ఆమేన్. అది దేవుడు అంటే. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈజ్ ఆల్ అబౌట్. ఇదే దేవుడు. ఆయన గురించి చాలామందికి చెప్పడం రావట్లే, ఏదేదేదో చెప్పేస్తున్నారు. ఇంకోటి వాక్యం చెప్పమంటే మీ గురించి చెప్తారండి. అమ్మ చుడు సరి వేసుకో, జరేసుకో, ఇజరేసుకో, ముక్కుపుడికేంటి అదే ఇది చెప్తారండి వాక్యం చెప్పమంటే. వాక్యం అంటే యేసయ్య, మీ గురించి కాదు. ఎందుకంటే కొంగేసావు బాగా కొంగు, అది వాక్యం. అదే వాక్యం. ఇదే నా జీవితంతో సెల్ఫ్ డబ్బాలు. వాక్యం అంటే యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. యు నీడ్ టు ప్రీచ్ అబౌట్ జీసస్. యేసయ్య గురించి చెప్పాలా. ఈ చీరలు, జాకెట్లు, ప్యాంట్లు, షర్ట్లు ఈ గురించి కాదు చెప్పేది. అదే అవి చెప్పి కొన్ని వందల సంవత్సరాలు వేస్ట్ చేసేసారు చాలామంది. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఎనీ పాస్టర్, ఎవరు నేనేమంటలేదు. బట్ ఒకటి, మీకు యేసయ్య గురించి రైట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఆమేన్. యేసు స్వస్థపరచగలడా? చెవిటి మోగ దురాత్మలు బయటికి పోవను గాక. ఇప్పుడు చెప్పండి, యేసు స్వస్థపరచగలడా? యేసయ్య విడిపించగలడా? యేసయ్య దీవించగలడా? యేసయ్య ఆశీర్వదించగలడా? యేసయ్య బ్లెస్ చేయగలడా? యేసయ్య జీవితాలు కట్టగలడా? యేసయ్య కుటుంబాలు కట్టగలడా? యేసయ్య రోగాన్ని తీగలడా? యేసయ్య పేదరికాన్ని తీగలడా? యేసయ్య ఉపద్రవం తీగలడా? యేసయ్య కరువును తీగలడా? యేసయ్య రోగాలు తీగలడా? ఎస్, హీ కెన్ రిమూవ్ ఎనీథింగ్. ఆమేన్. నేను ఒకటే అంటాను, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు యేసయ్యకి. ఆమేన్. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటే ఆయన మన లోపల నుండి వచ్చేసే అద్భుతాలు మామూలుగా ఉండవండి. అందుకే ప్రభు ఎప్పుడు అంటాడు, లోకం వేరు మీరు వేరు, లోకం వేరు మీరు వేరు. వాళ్ళ కరోనా వచ్చినా, క్యాన్సర్ వచ్చినా సస్తారు, మీకు ఎన్ని జబ్బులు వచ్చినా మీరు సావరంతే. ఆమేన్. మరణము మనల్ని ముట్టలేదు. ఆమేన్. మరణము మనల్ని ముట్టలేదు. ఆమేన్. రోగాలు మనల్ని ముట్టలేవు. ఆమేన్. ఒక్కటే ఈరోజు నాకు ఒక మాట ఇవ్వాలి. మీరేం తెలుసా? నిద్ర లేచిన వెంటనే బెడ్ మీదో కిందో మంచం కింద ఎగడమనుకుంటా నాకు అనవసరం. నిద్ర లేచిన వెంటనే ఐ యామ్ మోర్ దెన్ ఎ కాంకరర్ అని పలకండి త్రూ క్రైస్ట్. రాసుకోండి, 100 సార్లు రాయండి, 1000 సార్లు రాయండి. ఐ యామ్ మోర్ దెన్ ఎ కాంకరర్. నేను అత్యధికమైన విజయము పొందుకునేవాణ్ణి అని పలకండి. ఆమేన్. నాకు విజయాలు ప్రభువా, ఈరోజు ఎగ్జామ్ పోతున్నా, పాస్ చేయి ప్రభువా, ఈరోజు ఉద్యోగానికి పోతున్నా. ఏంది చిన్న ఎలిమెంటరీ ప్రేయర్స్ ఇవన్నీ? హై లెవెల్ ప్రేయర్, PhD ప్రేయర్. ఐ ఆమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. ఇప్పుడు వెళ్ళండి, ఆ ఉద్యోగం నీకే. ఆమేన్. ఆ వ్యాపారం నీకే. ఆమేన్. ఆ బలం నీకే. ఆ ప్రాజెక్ట్ నీకే. ఆ ఎగ్జామ్ నీకే. ఆ విజయం నీకే. అంతే. నువ్వేమంటున్నావు తెలుసా? దేవుడా వచ్చి నువ్వే యుద్ధం చేయి అంటున్నావు. ఆమేన్. ఆయన ఒక పేరు పెట్టాడు మనకు. ఆ పేరు ఏం పేరు తెలుసా? వీఆర్ మోర్ దాన్ ఎ కాంకరర్స్. మనము రోజు యుద్ధము చేసి గెలిచే వాళ్ళకంటే గొప్పవాళ్ళం. ఎందుకంటే మనం యుద్ధం చేయట్లేదు, దేవుడు యుద్ధం చేసి మనకు విజయాన్ని ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని యుద్ధము చేసి మనల్ని గెలిపిస్తున్నందుకు మనము గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇప్పుడు యేసు నామములో. ఫర్ ద ఫ్యూచర్ విక్టరీ, మన జీవితంలో రాబోతున్న విజయాల నిమిత్తమై మనం చప్పట్లు కొడదాం. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు జీసస్. హీ విల్ గివ్ యు విక్టరీ. యు ఆర్ ద మోర్ దెన్ ఎ కాంకరర్స్. ఈ రోజు నుంచి అన్ని విజయాలే. ఆమేన్. రోజు ఓడిపోయారు, అడిగి అలిసిపోయారు. దేవా నా ఎగ్జాము, దేవా ఫెయిల్ అయిపోయా, దేవా రాట్లే, దేవా ఏం రాట్లే, దేవా ఖాళీగా ఉన్నా అని అన్ని బలహీనతలు చెప్పారు కదా. ఈరోజు దేవుడు పెట్టిన పేరు పలకండి. ఏం పేరు అది? మోర్ దాన్ ఎ కాంకరర్. ఐ ఆమ్ మోర్ దాన్ ఎ కాంకరర్. నేను రోజు గెలిచేవాడు, యుద్ధం చేసేవాడి కంటే నేను చాలా గొప్పవాడిని. ఆమేన్. చాలా లోకంలో ఏమనుకుంటారు, అమ్ముడి గర్వం వచ్చేసి చెప్పలేసుకుని రే తగ్గురు అంటారు. తగ్గేది లేదు, ఏం లేదు. ఆమేన్. వాక్యం ఏం చెప్తుంది అదే పలుకుతాను నేను. ఆమేన్. నువ్వు చెప్పినట్టు నేను పలకను. వాక్యం ఏం చెప్తుంది? నేను అత్యధికమైన విజయాన్ని పొందుకునేవాడిని. ఆమేన్.